హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియో అనేది ఇంకొక టీఎస్డిఎస్సి ప్రాక్టీస్ క్వశ్చన్ వీడియో. సో మనం రెగ్యులర్గా ఈ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము. ఎవరైతే చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో సింపుల్ క్వశ్చన్స్ అనేటివి తీసుకొస్తున్నాము. సో మనకి వీడియోలో ఎలా ఫార్మాట్ వెళ్తుంది అని అంటే 10 క్వశ్చన్స్ అనేటివి ఇస్తాము. ఒక క్వశ్చన్ చదివి దానికి ఉన్న ఆప్షన్స్ చదివిన తర్వాత ఒక 10 సెకండ్స్ టైం అనేది ఇస్తాము. ఆ 10 సెకండ్స్ టైంలో మీరు మీ ఆన్సర్ని ఫిక్స్ చేసుకోండి. దెన్ విల్ రివీల్ ద ఆన్సర్. సో ఈ ప్రకారంగా 10 క్వశ్చన్స్లో ఎంతవరకు స్కోర్ చేశారో చూసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ ద వీడియో ఎండింగ్ 10 క్వశ్చన్స్లో మీ స్కోర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఆన్సర్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. సో కమింగ్ టు ద క్లాస్, ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 1 kWh is a unit of A. Time, B. Power, C. Energy, D. Stress. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. So first question ki correct option is option C, which is energy. మనకి KWH కరెక్ట్ యూనిట్ ఏంటి? ఎనర్జీ. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూనిట్ ఆఫ్ లెంత్? ఆప్షన్ ఏ లూనార్ మంత్, ఆప్షన్ బి కెల్విన్, ఆప్షన్ సి క్యాండెలా, ఆప్షన్ డి లైట్ ఇయర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. So second question ki correct option is option D, which is light year, unit of length. Okay. The fundamental unit which is common in FPS and MKS system is option A foot, option B second, option C kilogram, option D pound. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. So third question ki correct option is option B second. సో మీరు ఇక్కడ సింపుల్ లాజిక్ కూడా అప్లై చేయొచ్చు. ఎఫ్పిఎస్ మరియు ఎంకేఎస్లో ఏ లెటర్ కామన్ ఉంది, ఎస్ కామన్ ఉంది. సో అది సెకండ్ కింద మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫోర్త్ క్వశ్చన్, the instrument used to measure electric current is option A ammeter, option B electrometer, option C galvanometer, option D spectrometer. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. So fourth question ki correct option is option A, which is ammeter. Okay, ఇది మనకి to measure electric current. Next question, father of units and measurements is option A Pascal, option B Graham Bell, option C Newton, option D Kelvin. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. So మనకి ఫిఫ్త్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, విచ్ ఈస్ కెల్విన్. నెక్స్ట్, హైగ్రోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఆప్షన్ ఏ రిలేటివ్ హ్యూమిడిటీ, ఆప్షన్ బి ప్యూరిటీ ఆఫ్ మిల్క్, ఆప్షన్ సి స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మిల్క్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబవ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సిక్స్త్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, విచ్ ఈస్ రిలేటివ్ హ్యూమిడిటీ. దీన్ని మెజర్ చేయడానికి హైగ్రోమీటర్ని యూజ్ చేస్తాం. సెవెంత్ క్వశ్చన్, ఏ క్రోనోమీటర్ మెజర్స్ ఆప్షన్ ఏ కలర్ కాంట్రాస్ట్, ఆప్షన్ బి సౌండ్ వేవ్స్, ఆప్షన్ సి టైమ్, ఆప్షన్ డి వాటర్ వేవ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2,
1. So 7th question ki correct option is option C, which is time. Time ni measure చేసేదేంటి chronometer. Okay. 8th question చూసుకున్నట్టయితే 1 horsepower is equals to option A 476 watt, option B 647 watt, option C 764 watt, option D 746 watt. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 8th question ki correct option is option D, which is 746 watt. 1 horsepower enta 746 watt. 9th question, fathom is the unit of option A sound, option B depth, option C frequency, option D distance. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. So 9th question ki correct option is option B, which is depth. Okay, fathom అనేది దేనికి యూనిట్ డెప్త్ కి. ఇవాల్టి లాస్ట్ క్వశ్చన్, Richter scale is used for measuring option A density of liquid, option B intensity of earthquakes, option C velocity of wind, option D humidity of air. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మనకి రిచర్ స్కేల్ అనేది ఎర్త్క్వేక్స్ యొక్క ఇంటెన్సిటీకి యూస్ చేస్తాం మెజర్ చేయడానికి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్లో టీఎస్డిఎస్సి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒక 10 చూసాము. సో దీనికి సంబంధించి అవుట్ ఆఫ్ 10లో మీ స్కోర్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకొస్తాము. సో సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో మంచి మంచి వీడియోస్ అనేవి మీకు తీసుకురావాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా ఒకటే, సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నాలెడ్జ్ అనేది షేర్ చేసుకుంటే పెరుగుతుందే కానీ తరగదు. సో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఈ క్వశ్చన్స్ అనేటివి లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది వీడియో ఎండింగ్లో. అక్కడ నుంచి మీరు మిగతా క్వశ్చన్స్ని కూడా చూసేయచ్చు. సో మళ్ళీ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.